ఇప్పుడు ఎలా ఉంది మీ రిలేషన్? ఇప్పుడు నేను అమ్మాయిని ప్రేమించడం మానేసి అమ్మాయిల్ని ప్రేమించడం మొదలెట్టింది. ఓకే. యా. సో అమ్మాయిల్ని వేరే అమ్మాయిల్ని, అందరు అమ్మాయిల్ని ప్రేమించడం మొదలుపెట్టింది. అంటే ఇలా మీరు ప్రతిసారి ఇలా ఏమంటారు, మిమ్మల్ని మీరు నెగటివ్ చేసుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారా? ఇలా నెగిటివ్ అని మీరు అనుకుంటున్నారు. నేను ఏంటి అనేది నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. దాని మీద ఒపీనియన్ అనేది వాళ్ళ సెన్సిబిలిటీ వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి అర్థమవుతుంది. ఓకే. ఆర్జీవి గారి చివరి రోజులు ఎలా ఉంటాయని కొంచెం ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? చివరి రోజులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి రోజులు అనేది ఒకటి మీకు ఇన్ఫర్మిటీయా, లేకపోతే సడన్గా డెత్ వస్తుందని ముందు తెలుస్తుందా? ఈ ఫ్యాక్టర్స్ తెలియకపోతే చివరి రోజులను ఎట్లా చెప్తాం? సరే, మీరు ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నేను నా పనులు నేను చేసుకోలేకుండా ఎవరి మీద ఆసరా పడే ఇలాంటి సమయం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను. బికాజ్ ఐ డోంట్ లైక్ టు డిపెండ్ అపాన్ ఎనీబడి. సరే, మీకు దేవుడు లాంగ్ లైఫ్ ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు లాంగ్ లైఫ్ ఇచ్చినప్పుడు చివరి రోజులు ఉండవు కదా. ఎందుకుండవు? ఎలా ఉంటాయి? అది చెప్తుంది కదా. లాంగ్ లైఫ్ మీన్స్ అదే 80 or 90 అనుకోండి. అది కాదు పాయింట్, అది కాదు. అంటే మీరు వయసు వచ్చి మీ పనులు మీరు చేసుకోలేని ఒక టైం అలాంటిది వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను చివరి రోజులు రాకుండానే. ఓకే. ఎలా అంటే ఐ కమిట్ సూసైడ్, ఐ డూ సంథింగ్. ఓకే. అదే అడుగుతున్నాను. అలా అదే నేను అంటే మెథడ్ ఇంకా ఆలోచిస్తే అప్పుడు ఆలోచిస్తాను. ఎంతసేపు అది ఒక గంట ఆలోచిస్తే మంచి కరెక్ట్ తెలుస్తుంది. జియా ఖాన్ సూసైడ్ చేసుకుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అది అభిప్రాయం ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరు ఏం చేసినా వాళ్ళకు అప్పుడున్న మానసిక స్థితిలో ఎలాంటి ఫ్యాక్టర్స్ని ప్రెజర్ చేశాయన్న దాని మీద నుంచి అలాంటి డెసిషన్ వస్తుంది. దాంట్లో నా అభిప్రాయం ఏముంటుంది? అసలు సూసైడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? సూసైడ్స్ ఐ థింక్ ఇప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయనప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ పరిస్థితిలో మనిషి తనకున్న ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ కానీ ఆ పరిస్థితి కానీ రకరకాల కారణాలు, ఆ కారణాలు అనేది ఏ రెండు సూసైడ్కి ఒకటే ఉండదు. అలాంటప్పుడు దాన్ని జనరలైజ్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో సూసైడ్ చేసుకోవడము ఎటువంటి అదే డెసిషన్ తను ఒక వ్యక్తి తీసుకునే డెసిషన్ అది. అప్పుడు తన లైఫ్ తన ఇష్టం. అప్పుడు తన లైఫ్ని ఏ కారణం చేత తను సూసైడ్ చేసుకున్నారని నిర్ణయించుకున్నారో ఆ ఫ్యాక్టర్స్ని సరిచేసే ఒక కెపాసిటీ మీకు లేనప్పుడు నోరు మూసుకుని కూర్చోాలి. ఓకే. ఓకే. అంటే జియా ఖాన్ చనిపోయే ముందు ఒక 15-20 రోజుల ముందు మీ ఆఫీస్కి వచ్చారని, ఏదో మీకు చెప్పడానికి ట్రై చేసిందని, అది ఏం చెప్పేదో తను అన్న గిల్టీనెస్ మీరు ఇప్పటికీ ఫీల్ అవుతారని. అవును. నిజమేనది? అవును. ఓకే. అండ్ ఇంకొక మీ మీద అపవాదం ఏంటంటే మీరు టెక్నీషియన్స్కి కానీ మీ నటీనటులకు కానీ సరిగా పేమెంట్ ఇవ్వరని. అది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు జనరల్ నేను 25 years పైన నుంచి ఉన్నాను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా. ఇలాంటిది నిజమైతే వాళ్ళు అప్పుడు వాళ్ళు చేయకూడదు కానీ వాళ్ళు చెప్పాలి, కానీ నేను అట్లా చెప్తాను. చాలామంది ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అదే అంటున్నా. అప్పుడు నాకు యాక్టర్ అని చెప్పానండి. చాలామంది చెప్పుకుంటున్నారు అపవాదు అని. అంటే అప్పుడు ఎవరో చెప్తే అది కరెక్ట్ కాదో చెప్తాను. నేను కొన్ని 100,000 మందితో పనిచేస్తాను నేను. ఓకే. ఎవ్రీ ఇన్ మై కెరియర్. ఓకే. సో అందులో ఎవరన్నారు ఏం సినిమా అనేది వాళ్ళు చెప్పకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది? సో మీరు పర్ఫెక్ట్గా పేమెంట్ ఇస్తారు. నేను ఇప్పుడు ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ కాదు, నేను డబ్బుల విషయం నేను చూడను. నా జేబులో ఎప్పుడు రూపాయి ఉండదు. సరే, మీరు అది చెప్తున్నా ఏమండి. ఓకే. ఐ యామ్ నథింగ్ టు డూ విత్ ప్రొడక్షన్. నేను ఎప్పుడు నా చేత్తో రూపాయి ఎవరికి ఇవ్వలేదు. ఓకే. నేను డబ్బుల విషయం మాట్లాడను ఇప్పుడు ఎవరితో. ఓకే. ఓకే. సో అలాంటప్పుడు నేను పేమెంట్ ఇచ్చానా లేదా అనేది నాకు తెలియదు. ఓకే. మీరు రక్త చరిత్ర సినిమా అప్పుడు ఆ కెమెరామెన్ అమోల్ రాథోడ్ అనుకుంటాను, ఆ సినిమా మొత్తానికి మీరు 25,000 ఏదో ఇచ్చారు అంటున్నా. తర్వాత ఇమీడియట్గా మీరు పెద్ద సినిమాకి 25 లక్షలు తీసుకోవడం ఏదో జరిగింది సంథింగ్. పెద్ద సినిమా అంటే అంత వేరియేషన్, అంటే టెక్నీషియన్కి అంత వేరియేషన్ అన్నది ఎట్లా అనేది? అది ఇప్పుడు 25 లక్షలు ఇచ్చేవాడికి కెమెరా గురించి తెలియదు కాబట్టి వాడిస్తాడు. కెమెరా ఏం చేయాలి నాకు తెలుసు కాబట్టి నేను ఇవ్వను, అంతగానే ఏం లేదు అక్కడ.
అమోల్ రాథోడు ఇప్పుడు తను 50-60 లక్షలు తీసుకుంటున్నాడు. అవును. మొన్న ఒకసారి వచ్చి నన్ను ఒకసారి మళ్ళీ ఇంకొకసారి సినిమా చేద్దామని అడిగాను. మీరు అడిగారు? తను అడిగాడు వచ్చాను. అంటే నీకు మతే ఉన్న పోయిందా, నీకు అంత డబ్బులు వస్తున్నాయి, నేను ఎలాగో ఇవ్వనని నీకు తెలుసు, అలాంటప్పుడు నాతో ఎందుకు చేస్తావు అంటే అతను అన్నాడు, లేదు సార్ మీ దగ్గర డబ్బు గురించి ఎందుకు చేస్తాను నేను, నాకు ఐ జస్ట్ వాంట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్. అంటే నువ్వు మూర్ఖుడు అని చెప్పాను. ఎందుకంటే నువ్వు నా దగ్గర రక్త చరిత్రలో నీకు ఏమన్నా పేరు వచ్చింటే అది ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ ఇంకో సినిమా తీసి మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చేది లేదు, నీకు పేరు అనేది మళ్ళీ ఎడిషనల్గా రాదు. ఓకే. అలాంటప్పుడు నీకు వచ్చే డబ్బులు వదిలేసి ఊరికే నాతో ఫ్రీగా నా డబ్బులు లేకుండా నా దగ్గర చేయటం అనేది మూర్ఖత్వం. మూర్ఖులతో నేను పని చేయనని చెప్పాను. ఓకే. మీకు ఎందుకు వయసు మీద అంత ఏమంటారు మమకారం? మీకు అంటే వయసు పెరుగుతుందని కొంచెం భయం అని వింటున్నాను. ఎందుకు? నాకు ముసలితనం అంటే భయం. నాకు ఐ హేట్ ఇట్. దేనికి భయపడని ఆర్జీవి? దానికి భయపడతాను, నా ఇష్టం. దానికి ఒక్కదానికి. మరి అంత వయసు పెరుగుతున్న ఆర్జీవి గారికి 19-20 ఏళ్ళ అమ్మాయిలు క్రేజ్ ఏంటి? అంత చాలా అది గొప్ప విషయం. ఎలా సాధ్యపడుతుంది అది? అది మీరు వాళ్ళని అడగాలి. అది క్రేజ్ ఉందా లేదా, అది క్రేజా లేకపోతే నా మాటల మాయా లేకపోతే మీకు తెలుస్తుంది ఏంటి అనేది తెలుస్తుందిగా. అంతమంది టీనేజ్ గర్ల్స్ మీ చుట్టూ ఉండడం అన్నది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అమ్మాయిని నాకన్నా ప్రేమించే మగాడు ఎవరు దొరకట్లేదు, లేరు అని తెలుసు కాబట్టి, అర్థమవుతుంది కాబట్టి. అది మీరు నమ్ముతారా? వాళ్ళు నా దగ్గర ఉన్నారు కాబట్టి నమ్ముతున్నాను. మీ దగ్గర లేరు కాబట్టి మీరు నమ్మరు. సరే, ఓకే. అండ్ మీరు నాకు ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలతో ఉన్నారు అని ఒకళ్ళు అడిగారు నన్ను. అంటే చెప్తే గుండెకి చచ్చిపోతామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి. జలసీతో ఇప్పుడు చెప్పండి, పర్లేదు, మాకు జలసీ లేదు, చెప్పండి. చెప్తే గుండెకి చచ్చిపోతారు. లేదు నాకు వర్మ గారికి ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఎలా మీరు వరుసగా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలేక. అంటే ఇప్పుడు మరి పనిచేస్తున్న ప్రొడ్యూసర్ హర్ట్ అవుతారుగా ఈ మాట అంటే? అది నాకు ఆయనకి సంబంధించిన విషయం. అంతేనా? ఓకే. అంటే ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త సినిమాతో ఏదో విధంగా మీరు పబ్లిక్ని ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు. అంటే అంత అమాయకంగా ప్రేక్షకులను ఎలా ఉంచగలుగుతున్నారు? వాళ్ళకి బుద్ధి లేక. అంతే. మీరు క్లారిటీగా ఏది చెప్పారు కదా. ఇప్పుడు ఇంతకన్నా క్లారిటీ ఎవరు చెప్తారు? ఇంతకన్నా క్లారిటీ ఏముంటుంది? అయినా కూడా మిమ్మల్ని ప్రేమించడం బుద్ధి తక్కువ వాళ్ళది, అంతేనండి. అండ్ మీరు పెట్టిన కంపెనీకి, ఈ కంపెనీ కాదు, మామూలుగా బాలీవుడ్లో బర్గర్ కంపెనీ అనే పేరు వినబడ్డది నాకు. అది ఎంతవరకు నిజం అండి? బర్గర్ ఏంటది? బర్గర్ కంపెనీ అంటుంటారంట, అది ఎంతవరకు? దీన్ని మామూలుగా మీరు ఒక ఆఫీస్ మామూలుగా మీరు పెట్టారు కదా, ఒక ఆర్గనైజేషన్ పెడతారు ఇంతకుముందు ప్రియస్ కంపెనీ అని. వర్మ తీసే సినిమాలన్నీ మామూలుగా బర్గర్ కంపెనీ. బర్గర్ నాకు అర్థం. బర్గర్ అంటే ఏంటి? అంటే మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఉప్మా కంపెనీ అన్నట్టు. అలా అంటే ఏంటి దాని మీనింగ్? అంటే ఏదో తోసిన సినిమాలు తీస్తూ ఉంటారు అన్నట్టుగా అది ఉద్దేశం. ఇప్పుడు నేను ఈ కంపెనీలో 5 ఫిల్మ్స్ 30 crore అబౌవ్ బడ్జెట్లో తీస్తాను. ఇప్పుడు ఈ బర్గర్ సినిమాలు అని అంటే 30 crore అబౌవ్. వెదర్ ఇట్ ఇస్ సర్కార్ 3 or రై or the next one love story. ఈ 3 సినిమాలు ఆల్రెడీ దేర్ ఇన్ ద సిరీస్, అండ్ దెన్ ఐఎమ్ మేకింగ్ ఎ వెబ్ సిరీస్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్ which is again around 25 crores budget అది. సో అది బర్గర్ సినిమాలు అనుకుంటే అది బర్గర్ కంపెనీ అవుతుంది. బర్గర్ కంపెనీ పెడితే మీరు నెలకి 20 లక్షలు ఖర్చు అవుతుంది ఈ ప్లేస్కి. బర్గర్ కంపెనీ పెడితే ఎట్లా అవుతుంది అది? అదే అడుగుతున్నాను నేను, ఇదే అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఏదో మీకు వెనక శక్తి లేకుండా ఇంత ఒక వ్యవస్థను ఎలా నడుపుతున్నారు మీరు అన్నది వరుసగా కంటిన్యూస్ ఫ్లాప్స్. శక్తి లేదని ఎందుకు అనుకుంటున్నారు? నా వెనకాల ఉన్న శక్తి దేవుడు. మళ్ళీ దేవుడు అంటారు? వెంకటేశ్వర స్వామి నాకు డబ్బులు పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి అక్కడ కొండలెక్కి హుండీలు వేసిన డబ్బులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. లేకపోతే ఎలా నడుపుతుంది అనుకుంటున్నారు? మీకు దేవుడు నమ్మకం లేదుగా మీకు? ఆయన నమ్ముతున్నాను, నేను నమ్మను ఆయన. అంటే ఏదో వ్యక్తి ద్వారా మీ దగ్గర పంపిస్తున్నాడు.